ఇట్లా ఉందని కూడా చాలామంది రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి, విశ్లేషణలు కూడా చాలామంది మాట్లాడతారు. సో దీనికి ఏంటి మీరు ఏ సొల్యూషన్ చెప్తారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు తెలంగాణ జాతిపిత తెలంగాణ సమాజానికి తెలంగాణ సాధించిన నాయకుడు కాబట్టి తెలంగాణ ప్రజలు జాతిపితగా పిలుచుకుంటున్నారు. ఆ తెలంగాణ జాతి ఎన్నో మాటలు మాట్లాడినావు, నేను ఒక్క మాట కూడా నీకు మాట్లాడలేదు. ఈ రోజు ఒకటి ఈ రోజు తెలంగాణ 60 సంవత్సరాల తెలంగాణ సాకారం చేసిన గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల పక్షాన, మన ప్యానల్లో ఉన్న అందరి పక్షాన, మీ యోయో టీవీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ఈ రోజు కాంగ్రెస్ సోదరుడు చెప్తుండే ఏంటంటే ఎంతసేపు చెప్పినా వాళ్ళకు అనుకూలంగా నాది అయిపోయినా చెప్పండి, నన్ను మొత్తం చెప్పండి. ఆయన కూడా గుర్తు నువ్వు మాట్లాడటం గుర్తు చేయరాదు. ఇగో నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీది ఏమో లేదు అని అంటే ఈరోజు చెప్పండి, మీరు చెప్పండి. రవి గారు, గతంలో మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2020లో మొత్తం ఉన్న ఇదే మున్సిపల్ ఎలక్షన్లలో 2997 మున్సిపాలిటీలు వార్డు మెంబర్లు ఉంటే మా పార్టీకి వచ్చింది 1709 వచ్చినాయి. 1704 సారీ, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 576, బీజేపీకి 297, ఎంఐఎంకు 87, సిపిఐకి 20, సిపిఎంకు 12, టీడీపీ కూడా ఆ రోజు 8 వచ్చినాయి. ఆ రోజు మా పార్టీకి వచ్చింది ఎంత అండి? ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు 17 అంటే మాకు దగ్గర 60%, మాకు 60% పైచిలకు వచ్చినాయి. ఈ రోజు మాకు ఏం తక్కువ వచ్చినాయండి? వీళ్ళు అధికార బలంతో అన్యాయంగా గెలిచిందంతా ఈ రోజు వీళ్ళు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, ఓటు శాతం కాడికి వస్తే మీకు అయిపోయింది, ప్రజలు తిరస్కరించారంటే ఓటు శాతం కాడికి వస్తే అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు 39.4% కాంగ్రెస్ కు వస్తే 37.3% మాకు వచ్చింది. అదే బీజేపీకి 13.9% వచ్చింది. ఎంపీ ఎలక్షన్ లో 40% 10 వాళ్ళకు వస్తే 16.8 మాకు వచ్చింది. అదే విధంగా 35 బీజేపీకి వచ్చింది. ఇదే మున్సిపల్ ఎలక్షన్ల కాడికి వస్తే వాళ్ళకు 40 నుంచి 39 వచ్చేసింది. మాకు వచ్చేసింది ఇప్పుడేమో 28.5 మాకు వచ్చింది ఓటు శాతం. బీజేపీకి 15.6 వచ్చింది. అంటే ఇప్పుడు మాకు మెరుగైనట్ట తగ్గినట్ట? వారికి తగ్గింది కదా, పార్లమెంట్ ఎలక్షన్లకు ఇప్పటికి ఓటు శాతం తగ్గింది కదా, ప్రజలు తిరస్కరిస్తున్నారు కదా. మా నాయకులు ఈ కేసీఆర్ గారి డైరెక్షన్ లో హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, అనేక మంది మా ఎమ్మెల్యేలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే ప్రజలను మోసం చేసిందో అవి వివరించి ఈ రోజు మేము అత్యధిక సీట్లు సాధించినాం. ఈ రోజు వాళ్ళు అనేక రకాల ప్రలోభ పెట్టి వారిచ్చిన హామీలను మొత్తం తుంగలో దొక్కి అధికారమే కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు అనేక ప్రలోభాలు పెట్టి కొన్ని కౌన్సిలర్లు ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, వీరు ఈ రోజు గెలిచిండ్రు, మేము ఇన్ని గెలిచినామని చెప్పుకోవడానికి ఏంటంటే వీళ్ళు కొన్ని సృష్టించారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును వన్ సైడ్ వాడకుండా అనేక చిన్న చిన్న పార్టీలను, ఇండిపెండెంట్లను, ఈ రోజు వాళ్ళకు సంబంధించిన కొన్ని పార్టీలను తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవేళ వన్ సైడ్ గా బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఖచ్చితంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ కంటే మాకు అత్యధికంగా వచ్చాయి. కానీ కేవలం వీళ్ళు బీజేపీ, చంద్రబాబు నాయుడు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో, ఎందుకంటే ఈ పార్టీలు కొంత బతకాలి. అసలు నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీని కూడా ఈ రోజు తెలంగాణకు తీసుకొచ్చి పోటీలో నిలిపారంటే ఇదంతా వీళ్ళ ఈ రోజు ఇప్పుడు అంటే జనసేన పోటీ చేయకూడదు చేయొద్దని అంటలేను, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఇప్పుడు నా మాటగా నేను చెప్తున్నా అంటే ప్రభుత్వ ఓటును ఏకపక్షంగా ప్రతిపక్ష పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి
ఒకటి రెండు పార్టీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ బలం ఎంతో తేలిపోతుండే. ఆ వ్యతిరేక ఓటును మొత్తం చీలగొట్టడం కోసం విడివిడిగా చేశారు కాబట్టి కొన్ని పార్టీలను కొన్ని సంస్థలను ఇండిపెండెంట్లను వాళ్ళు సృష్టించి వాళ్ళు వేసుకొని వాళ్ళ అకౌంట్లకు వేసుకొని ఈ రోజు ఎక్కడెక్కడనండి పాలకుర్తులు ఇప్పుడు మనం చూసినాం కదా. పాలకుర్తులు నిజంగా ఇప్పుడు గతంలో కడియం కావ్య గారు ఆమె వరంగల్లో ఓటు నమోదు చేసుకొని ఈ రోజు తొర్రూరులో చేసుకొని మేము గెలిచినాము అని చెప్పి సంకలు కొట్టుకొని అదేదో పెద్ద సాయుధ బలగాలను తీసుకొచ్చి నిన్నటి నుంచి అసలు నిన్న అయిపోయేది ఉండే వాళ్ళకు అనుకూలంగా కొన్ని పెండింగ్ లో పెట్టి రాత్రికి రాత్రి కొన్ని బేరసారాలు చేసుకొని అనేక రకాలుగా ఒక జనగామే కానివ్వండి తొర్రూరులోనే కానివ్వండి అనేక చోట్ల వాళ్ళకు అనుకూలంగా మారడం కోసం పెండింగ్ లో పెట్టి బేరసారాలు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా బేరం కుదిరిన తర్వాత కొన్ని వాళ్ళకు అనుకూలంగా మర్చుకున్నారు. ఈరోజు ఒకటి బీజేపీ కాంగ్రెస్ కూడా అక్రమ పొత్తుతోటి మేయర్ డిప్యూటీ మేయర్ గా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అసలు నిజంగా ఎక్కడ ఉందా మేము ఎక్కడ మాకేం పొత్తు లేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళందరూ కలిసి ఎందుకంటే బీజేపీ మోడీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారి పదవే ఉండదు. కేవలం అటు కాంగ్రెస్ పార్టీ కాదు ఇటు బీజేపీ పార్టీ కాదు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు కేవలం రెండు పార్టీలకు అనుకూలంగా ఉండుకుంటా నిజంగా వీళ్ళు అంటారు మేము కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కోసమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నాడు. జాతీయ స్థాయిలో మొత్తం కాంగ్రెస్ పార్టీనే లేకుండా నామరూపాలు లేకుండా చేస్తాడు. ఈ రోజు బీజేపీ పార్టీకి మొత్తం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ పార్టీని అప్పనంగా అక్కడ అప్పగిస్తాడు. రేపు పొద్దున అవసరం అనుకుంటే ఆయన టీడీపీనో సొంత పార్టీనో పెట్టుకొని ఈ రోజు రేపు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మోడీ గారి ఆశీర్వాదంతో ఆయన ప్రత్యేక పార్టీ కూడా పెట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం కోసమే సిద్ధంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని మొత్తం లేకుండా ఆయనకు అనుకూలమైన వర్గాన్ని దించుకొని జీవన్ రెడ్డి గారిని చూడండి పాప ఆయనను కూడా ఏర్పిస్తుండు కదా. ఎక్కడ అసలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటేనే ఈ రోజు వాళ్ళు అత్యధిక మేయర్లే కానివ్వండి మున్సిపల్లే కానివ్వండి చేస్తున్నారు. కానీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే నైతికంగా విజయం మాదే. ప్రజలు మా వైపే ఉన్నారు. తీర్పు మా వైపే ఉన్నది. అన్ని విధాలుగా ఓటు శాతం కూడా గతంలో మొన్న ఎంపీ ఎలక్షన్ల కంటే ఇప్పుడు మాకే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చినాయి. కానీ మేము ఎక్కడ వెనుకాడు వేయలేదు. నిజంగా ఒక విషయం చెప్తున్నా సోదరునికి, నిజంగా మీకు బాగుంది, ప్రజలు మంచి తీర్పిచ్చారు, 10 మందిని రాజీనామా చేసి ఎలక్షన్ లో పోండి. మీకు దమ్ము లేదా? మీ ప్రజాపాలన మీద నమ్మకం ఉండండి. ఇప్పుడు మీకు ఒకవేళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, మీరు ప్రజాపాలన మీద నమ్మకం ఉంది, మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, ప్రజలంతా మీ వెంటే ఉన్నారు కదా, మీ పాలన బాగుంది కదా, మీరు 6 గ్యారంటీలు తుంగలో దొక్కినా మీ అమ్మడే ఉన్నారు కదా, తులం బంగారం ఇవ్వకుండా మీ అమ్మడే ఉన్నారు కదా, 10 మందిని చేయండి, రాజీనామా చేపియండి, ఎలక్షన్లకు పోండి. రేపు ప్రజలు మీకు ఏం తీర్పిస్తారు గదా లేదా? ఇది స్థానికంగా వచ్చేది వదిలిపెట్టేసండి. ఆ రోజు మొన్న పంచాయతీ ఎలక్షన్ లో స్థానికంగానే అది మనకు అభ్యర్థి మీద లోకల్ బాడీ ఎలక్షన్లు అనేది అక్కడ బొమ్మ పార్టీ గుర్తుండదు. ఈ రోజు పార్టీ గుర్తున్న అక్కడున్న కొంతమంది అభ్యర్థుల మీద కూడా కొంచెం తీర్పు ఉంటుంది. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు వెళ్ళండి, అప్పుడు తెలుస్తాయి కదా ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూని చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా బస్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పులు కుప్పలుగా చేస్తున్నటువంటి నాయకత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారిని అడిగితే చెప్తారు ఈ రోజు ముఖ్యమంత్రి ఏ పని చేస్తున్నారు కాదు. ఇప్పుడు ఇది కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి జరిగిన ఎలక్షన్సే కదా. సో గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఏంటనేది దాని ఉనికిని చాటుకుంది కదా. సో మీరు ఇప్పుడు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కథ మొత్తం మారిపోతుంది ఎలా అనుకుంటున్నారు? నేను ఏమంటున్నా, ఈ రోజు అధికార పార్టీ కాబట్టి ఆ రోజు మా పార్టీ ఉన్నప్పుడు మాకు 60, 70, 80% మా పార్టీ గెలిచింది. ఈ రోజు మీకు ఎంత గెలిచింది? అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో స్థానిక సంస్థలే ఎన్నికలు జరిగాయి. ఇన్ని గొడవలు జరిగినాయా? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని గొడవలు జరిగినాయా? ఇన్ని అరాచకాలు జరిగినాయా? మొత్తం ఇండియా పాకిస్తాన్ యుద్ధం లేక బెటాలియన్లు దించుకొని మీరు ఏంది అసలు నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ఆంధ్రలో ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్నారు మీరు. సరే, ఇప్పుడు మీ పార్టీ మీ హయాంలో కూడా ఎక్కడ జరగలేదు సార్. ఒక వాదన వినిపించుకోవడానికి ఏదైతే వేదికగా పెట్టుకున్నటువంటి
ఏంటిది దాన్ని ఏమంటారు ధర్నా చౌకులు కూడా ఎత్తేసారు కదా, ఎవరు మాట్లాడకూడదు. అసలు ప్రజలకు ధర్నా చేసే అవసరం లేదు కాబట్టి ఎందుకు అసలు ఎవరు లేరు. ఎన్నిసార్లు వచ్చినప్పుడు ధర్నాలు? అన్ని రకాలుగా ఎంత ప్రజలకు మంది అనుకూలంగా ఉన్నది అరే వీళ్ళు సృష్టించి సమర్థించుకోవద్దు సార్. కృత్రిమ ఎందుకంటే ధర్నాలకు మాత్రమే సార్, వీళ్ళు ఒకటి సృష్టించారు. చెప్పనా? మీరు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో. అన్ని వర్గాల ప్రజలు ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న లొసుగులు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని అందరూ బయట పెడతారు. నేను ఒకటి సో మీరు చెప్తున్నా, ఎంత నిజంగా పారదర్శకంగా చేస్తుంటే, మీకు- మీరంత నిజంగా పారదర్శకంగా పరిపాలన చేస్తుంటే మీరు ఎందుకు ఓడిపోతారు సార్? ఎక్కడ ఓడిపోయినారు? ఎందుకు ఓడిపోలేదు మరి? వీళ్ళు అరాచకాలు సృష్టిస్తారు అరే, ఇది కదా. ఎక్కడ అది మీకు పోయింది? కనబడతలేదా మీడియాకు? ప్రజలు పిచ్చోళ్ళ అరే ఒక జనగామలో ప్రజలు కల్పిస్తున్నారు. అరే సార్ ఇప్పుడు మీరు మీడియా కదా, జనగామలో ఒక కౌన్సిలర్ లోపలికి సార్, పోతుంటే ఎందుకు సార్? జనగామ కౌన్సిలర్ ఎందుకు అడ్డుకుంటారండి. మీ అత్త కంప్లైంట్ ఇచ్చింది, మీ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం అని ఏ విధంగా తీసుకుపోతారు? సార్, అధికారం- కౌన్సిలర్ గెలిచినామని ఎట్లా తీసుకుపోతారండి? గతంలో అది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు మీరు కదా. అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారాన్ని ఉపయోగించారు. అలాగే చాలా కార్యక్రమాలు మేము చేశారు. ఎక్కడ అభ్యర్థిని ఎత్తుకొని పోలేదండి. రైట్ మన రామరెడ్డి గారు, సో ఇద్దరు వాదనలు విన్నారు. ఏంటి అంటే ఇది నిజంగా అప్రజాస్వామికంగా